చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం. మనం ఎలా ఉండాలంటండి? చురుగ్గా ఉండాలి. ఎక్కడన్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఎప్పుడు చురుగ్గా ఉండాలి. అంటే చురుగ్గా ఉన్న వాళ్ళు అందరూ ఎవరంట? పెద్ద కారు వేసుకొచ్చారనుకోండి, ఏమంటారు? బాగా ఉన్నవాళ్ళు అంటారు. మనల్ని బాగా ఉన్నవాళ్ళు అని చెప్పుకోవాలంటే చిన్న సూచన ఏంటంట? చురుకుగా ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతులేస్తూ ఉండాలి. సియోను కుమారి లేచి గంతులే అంటున్నాడు దేవుడు. ఎవరిని? మనమే. కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉండాలి. సంతోష హృదయము. నీ హృదయం సంతోషంగా ఉందో లేదు ఈజీగా చెప్పచ్చు. ముఖం బాగా విచారంగా బాధతో నిండింది అనుకోండి, నీ హృదయం చాలా వేదంతో ఉందని అర్థం అనమాట. నీ ముఖం కలకల్లాడుతుంది అనుకోండి, అందరూ అడుగుతారు ఏంటి ముఖం కలకల్లాడిపోతుంది, ఏంటి కారణం? ఏదో విశేషం ఎక్కడ? లోపల హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయంలో బాధ ఉందో, సంతోషం ఉందో, వేదన ఉందో, ఏదో లోటు ఉందో ఎక్కడ తెలిసిపోద్దంట? ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్, అయ్యో స్కూల్లో సామెతలు ఇవన్నీ కూడాను. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే నీ మనసులో ఏది ఉందో నీ ఫేస్లో కనిపిస్తుంది అనమాట. ఆమేన్. ప్రియులు గమనించాలి, మీరు ఎప్పుడు కూడాను ఒక్కరున్నారా పక్కనే 100 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, డజంట్ మ్యాటర్. ఎప్పుడు దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ పక్కన ఉన్నాడు పరలోకం రాకపోవచ్చు. నీ పక్కన 10 లక్షలు ఉన్నా, అందుకే దేవుడు ఏమన్నాడు? నీ పక్కనోడు పడ్డా, కూడి పక్కనోడు పడ్డా నీకు ఆపద రాదంటలేదు. నీ పక్కన అది అలా ఉండాలి ఎప్పుడు కూడా మనిషి. నా పక్కన 1000 మంది ఉన్నారు, ఆమేన్. నా కుడి పక్కన 10,000 మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అలా చూస్తాను, నేను ఎప్పుడు అలా మాట్లాడతాను. కాబట్టి నేను మెసేజ్ ఎప్పుడు చెప్పినా, గోడకు చెప్పినా కూడా 10,000 మందికి చెప్తున్నట్టే చెప్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించాలంట. కాబట్టి మనం ప్రభులో ఆనందించే వాళ్ళు ఎప్పుడు కూడా పక్కోడు ఎలాగున్నా, పక్కన 1000 మంది పడ్డా, ఈ పక్కన 10,000 మంది కూడినా ఎప్పుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందమే మహాభాగ్యం. అబ్బా, చాలామంది డబ్బులు లేవు అంటుంటారు, బాధపడుతుంటారు. డబ్బు కాదు సమస్య. ఇంతకని నీ మైండ్లో ఉన్న సమస్య. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో నువ్వేం చేస్తావంట? ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉంటే మహాభాగ్యం. నిన్ను మించిన భాగ్యవంతురాలు ఇంకెవరు లేరు అనమాట, నువ్వు ఆనందంగా ఉంటేనే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యంలో ఒక లైన్, ఒక అక్షరం నీకు అర్థమైతే నీ జీవితం ధన్యమైపోయినట్లే. ఓ బైబిల్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి తిరగేయటం కాదు. ఒక్క లైన్లో ఒక అక్షరం అర్థమైనా సరిపోద్ది నీకు. వింటున్నారా? మొత్తం 10 అధ్యాయాలు చదివేసేసి రోజంతా కూర్చుని చేయవలసిన అవసరం లేదు. అన్నా థ్యాంక్ యూ జీసస్ 10,000 సార్లు ఇలా, 1,00,000 సార్లు ఇలా, 1,00,00,000 సార్లు ఒక్కసారి అత్యచ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఇప్పటికి ఒక్కసారి కూడా థ్యాంక్ యూ జీసస్ అని నేను బుక్లో రాయలేదు ఎక్కడ. హల్లెలూయా. వింటున్నారా? ఒక్కసారి కూడా రాయలేదు. కానీ నేను అందరికీ చెప్తాను రాయండి అని చెప్పేసేసి. అదేంటి? మాస్టర్ ఎప్పుడు కూడా రాయడు, రాయింతాడు. రాసేవాడు స్టూడెంట్, రాయించేవాడు మాస్టర్. నేను మాస్టర్ని అయిపోయిన అందులోను థ్యాంక్ యూ జీసస్లో ఉన్నటువంటి శక్తి ఏంటో, దాన్ని ఎలా పొందుకోవాలో నాకు మాస్టర్ డిగ్రీ వచ్చింది అందులోను. కాబట్టి నేను ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను? నేను ఎందుకు దాంతో పట్టు కూర్చుంటాను? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నా కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ అడిగారంట. ఏం చేస్తుంది నా దగ్గరికి వచ్చి? నా కూతురు కేక్ కావాలనుకోండి, వాక్యంలోకి వెళ్ళదు ఇంకా, నేను జాగ్రత్తగా నాలే. నాన్న కేక్ కావాలంటే అది తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కావాలంటే వాళ్ళు ఏమన్నారు? మీ అమ్మతో చెప్తే కేక్ చేపిస్తావా అని రికమెండేషన్ చేయించుకున్నారు. వాళ్ళు అడిగితే మళ్ళీ నా కూతురు వచ్చి నాకు చెప్తే ఓహో సరే అని చెప్పి మేము చేసాం. గమనించాలి ఇక్కడ. అదే నా కూతురు అనుకోండి, డైరెక్ట్గా కేక్ కావాలని చేయించుకొని తినేసింది, అయిపోయింది. కానీ అదే దూరంగా ఉన్నవాళ్ళు, ఈ రోజున మన యొక్క రిలేషన్షిప్ని బట్టి, దేవుడికి మనకున్న కనెక్షన్ బట్టే మన అద్భుతం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. కాబట్టి మీరు ఎక్కడున్నారు? బయట ఉన్నారా? లోపల ఉన్నారా? దగ్గర ఉన్నారా? యోహాను 1:12 ప్రకారం మీరు దేవుని బిడ్డలై ఉన్నారా? చాయిస్ ఈజ్ యువర్స్. చాలామంది దేవుడు ఎంతో గొప్పోడు కాబట్టి మనం అర్హులం కాదు, పాపులము, దోషులము, ఈ భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే ఎక్కడో ఉన్నారన్నమాట. లేదు ఆయన తండ్రి, ఆయనకి నాకు రిలేషన్షిప్ మంచిగా ఉంది
కాబట్టి నేనేది అడిగినా ఆయన ఖచ్చితంగా ఇస్తాడా? ఎప్పుడు? రేపా, ఎల్లుండా, 10 సంవత్సరాలుగా? ఆల్రెడీ ఇచ్చేశాడు ఆయన. నాకు ఏది కావాలో ఆల్రెడీ నా తండ్రికి తెలుసు, తెచ్చాడు, లోపల పెట్టాడు. నేను వెళ్తాం, తీసుకోవడం, తింటాం, అంతే. అనుభవించటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి తెలిసిన నా టాపిక్ ఈరోజు? నిందను నిర్లక్ష్యం చేయటం. అబ్బా, నన్ను వాళ్ళు నిర్లక్ష్యం చేశారండి, పెళ్ళికి వెళ్తే అస్సలు పట్టించుకోలేదు. కనీసం ఇంత చక్కగా తయారయ్యేలా చీర బాగుందని ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు, నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ ఎప్పుడు నేను అక్కడికే చూసారా? సేమ్ నిందను కూడా మీరు అలా చేశారనుకో, మళ్ళీ ఎప్పుడు మీ దగ్గరికి నింద రాదు. అప్పును కూడా మీరు అలా నిర్లక్ష్యం చేశారనుకో, మరలా లైఫ్లో మీ దగ్గరకు అప్పు అనే సమస్య రాదు. అనారోగ్యాన్ని కూడా మీరు అలా నిర్లక్ష్యం చేశారనుకో, మీ జీవితంలో అనారోగ్య సమస్య అనేటువంటిది మీ తలుపు తట్టదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను నిందను, అనారోగ్యాన్ని, అప్పును, దరిద్రాన్ని, ఆకలిని, ప్రతి సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. నాకులాగా అందరూ ఇప్పుడైపోతారా అని ఎదురు చూస్తున్నాను నేను. నేనేమో 100 కిలోమీటర్లతో పరిగెడుతుంటే మీరేమో 1 కిలోమీటర్లతో ఎంత దూరం వచ్చేది మీకు నాకును? పరిగెడతారు నాతోటి? హల్లెలూయా. ఆశ ఉందా? ఆశ ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. కాబట్టి పౌలు గారు అంటారు, ఓ మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే నిందను నిర్లక్ష్యం చేయటం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయం 2వ వచనం చదవాలి. మైక్ తీసుకుని చదివితే చాలా మంచిది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఎక్కడంటే పందెములో, చెప్పాలి ఎక్కడగా? పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉండెను. ఆమేన్. గమనించాలి, ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడంట. మీలో ఎంతమంది ఆనందంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి. మీలో ఎంతమంది అవమానించబడాలనుకుంటున్నారో వాళ్ళ ఆనందాన్ని నిర్లక్ష్యం చేశారు. అర్థమైంది మీకు? ఈరోజు మీరు ఆనందంగా లేరు అంటే కారణం ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి. ఎవరైతే అవమానాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. అన్న, నాకు ఉద్యోగం లేదని ఎంత అవమానిస్తున్నారో తెలుసన్నా, నువ్వు ఆనందించు. ఎవరైనా పూట భోజనం పెడతారు నీకు పిలిచి, ఉద్యోగం ఇంకా రాలేదా, పెళ్ళి అవ్వలేదా, వెంటనే మీరు ఏమైనా తెలుసా, సంబంధం చూడు చేసుకుంటానండి. తీసిరా, మంచి సంబంధం తీసిరా, నాకు నచ్చిన సంబంధం తీసిరా, తీసుకుంటాను. మళ్ళీ లైఫ్లో మిమ్మల్ని అడగరు. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో మీరు ఏం చేస్తారు? బాధ, వేదన అంతా తీసేసుకుని ఇంక అంతే ఏడు మొక్క పెడితే కూర్చుంటుంటారు. ప్రియులు గమనించాలి, నువ్వు ఏడిస్తే ఏడిపించడానికి సైతానుడు ఆల్వేస్ రెడీగా ఉంటాడు. నీ తల్లిలో చూడొచ్చు, నీ తెలిలో చూడొచ్చు, నీ బంధువులు ఎవరిలోనైనా వాడు అటాక్ చేసి ఖచ్చితంగా నిన్ను మాత్రం ఏడిపిస్తాడు. ఎవరైతే తిరగబడి ఏడిపించడానికి రెడీ అవుతారో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏడ్చే వ్యక్తిని కాదు, ఏడిపించే వ్యక్తిని. నేను అప్పు చేసే వ్యక్తిని కాదు, అప్పిచ్చే వ్యక్తిని. నేను దరిద్రుని కాదు, నేను ఐశ్వర్యవంతుడిని. ఆమేన్. మిలినియర్ అంటే తెలుసా? మిలియన్ అంటే 1 మిలియన్ వ్యూస్ అని వస్తాయి మనకి యూట్యూబ్లో, చూసారా? అంటే ఎంత? ఎంతమ్మా? 1,00,000 రూపాయలు అంటే తెలుసా? అసలు ఎప్పుడైనా అకౌంట్లో 1,00,000 రూపాయలు చూసావా? చాలామంది చూసి ఉండకపోవచ్చు. లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి ఏమా? 1,00,000 రూపాయలు 5 సున్నాలు ఉంటాయి. 10 లక్షల్లో ఎన్ని? అదే 10 లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటున్నాను. 6 ఉంటాయి. అంటే 1 మిలియన్ అంటే ఎంత అనుకుంటున్నారు? 10 లక్షలు.
అంటే మిలినియర్ అవ్వడం చాలా ఈజీ. 10 లక్షలు ఉంటే మిలినియర్ అయిపోయారు వాళ్ళు. కనీసం నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ అకౌంట్లో 1000 రూపాయలు 2000 ఉన్నాయనుకో, దేవా నన్ను ఏమనాలి? మిలినియర్నా, లక్షాధికారం చేసినందుకు వందనాలు, తర్వాత కోటేశ్వరుణ్ణి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఏమీ లేదు. ఒక ఆయన వచ్చంట పాస్టర్ గారి దగ్గరికి, దేవుడు ఎదురు ఇస్తాడని అయితే నాకు ఫ్లైట్ కావాలన్నాడంట. ముందు నీ సిల్లులు చక్కాయని పోగొట్టుకుని రా అన్నాడంట పాస్టర్ గారు. ఆయన వేసుకున్న చక్క ఏంటి? సిల్లులు చట్టం. అంటే చిరిగిపోయిన చట్ట వేసుకున్నాడు. కానీ నేనేం కావాలంట? ఫ్లైట్ కావాలి. దేవుడు సామర్థ్యుడే. ఒకవేళ ఫ్లైట్ ఇస్తే నీకు కనీసం ఏమంటారు, పార్కింగ్ ప్లేస్ ఉన్నదా? మరి దాన్ని ఎలా మెయింటైన్ చేస్తావు? దేవుడు దేనికైనా సామర్థ్యం కలిగిన వాడే. కాబట్టి మన యొక్క ఫెయిత్ లెవెల్ ఎంత, నీ విశ్వాసం లెవెల్ ఎంత ఉన్నది, దీన్ని బట్టి నువ్వు అడగాలన్నమాట. అందుకని దేవుడు అంటాడు అనమాట, ప్రతివానికి వాని వాని సామర్థ్యం చెప్పున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ వచనం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. యేసు వైపు చూచుచు, అందరూ చెప్పండి, యేసు వైపు చూచుచు. నిజంగా నువ్వు యేసు వైపు చూసావనుకో, పేతురు ఏం చేస్తున్నాడు? నడకను ప్రారంభించాడు. యేసు ప్రభువారు చూసినంత సేపు సముద్రమా అల్లా కెరటమా ఆయనకు అనవసరం, హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఎందుకు మునిగిపోయాడు? ఎటు చూశాడంట? సడన్గా దృష్టి మారింది, మునిగిపోయాడు. ఎవరైతే యేసు వైపు చూస్తారో వాళ్ళు ముందుకు పోతూనే ఉంటారు, అభివృద్ధి చెందుతూనే ఉంటారు, పైకి పోతూనే ఉంటారు, లక్షాధికారులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, అభివృద్ధి చెందుతూనే ఉంటారు. యేసు వైపు చూసినంత కాలం ఎటు కూడా వాళ్ళు పడిపోరు. ఎప్పుడైతే నీ యొక్క డైరెక్షన్ మారిందో, అంత బాగుంది కదా, నేను చేస్తావు? యేసుని నిర్లక్ష్యం చేసి లోకం వైపు చూస్తావు. లోకం నిన్ను ముంచేస్తుంది. ఎప్పటికీ లోకం నిన్ను ఎప్పటికీ కూడా ముంచడానికి తుంచడానికి ప్రయత్నం చేస్తుంది. యేసు వైపు చూసినటువంటి పేతురు గారు ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే లోకం వైపు ఇలా చూశాడో మునిగిపోవటం ప్రారంభించాడు. ఈరోజు మీరు చాలామంది గత జీవితం చాలా అద్భుతంగా ఉంది, గతంలో చాలా ప్రార్థనాపరులు, గతంలో మంచి జీవితం జీవించారు, గతంలో మంచిగా ప్రార్థించారు, గతంలో మంచిగా దేవునికి ఇచ్చారు, గతంలో మంచి కారులో తిరిగారు, గతంలో మంచి ఇంట్లో ఉన్నారు, గతంలో మంచి బంగారాలు వేసుకు తిరిగారు. కానీ ఈ రోజున పతనం అయిపోయారు. కారణం ఏంటంటారు? ఏమో బ్రదర్ తెలియదు, సడన్గా ఇలాగైపోయింది. నోవాహు టైంలో జలప్రలయం వచ్చి అందరూ మునిగిపోయారు. కారణం ఏంటంటారు? పాపం చేసిన మునిగిపోలేదు వాళ్ళు. దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎంత? ఏ శిక్ష అయినా సరే దేవుడు వెంటనివ్వడం. వెంటనిస్తే ఎప్పుడే పోవాలి అందరూ. 120 సంవత్సరాలు టైం ఇచ్చాడంట. హెచ్చరిక చేస్తాడు దేవుడు ఎవరినైనా. నినివే పట్టణస్తులు కూడా తప్పిపోయారు, చంపేశాడు దేవుడు. ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దావీదు కూడా తప్పు చేశాడు, అవకాశం ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో పొరపాటు జరిగిందంటే దానికి కారణం ఏంటి? రెక్టిఫై చేసుకోవాలి, స్వవిమర్శ చేసుకోవాలి. ఊరికి నేను ఇంతలో పోలైపోయారు ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, సూట్ బట్టను ఇక్కడ రివర్స్ పెట్టుకున్నాను. నేను పెట్టుకునే ముందు నేను ఏం చేయాలి? బయటకు వచ్చేటప్పుడు అద్దం ముందుకు వెళ్ళాను. అరే నా లోపం నాకు తెలిసింది, అద్దంలో చూసుకున్నాను కాబట్టి అరే ఇది రాంగ్ పెట్టుకుని సరి చేసుకుని వచ్చేసాను. ఎవరికి తెలియదు ఇది. కానీ నేనేం చేయను, హడావుడ్లను ఇది అక్కడ పెట్టుకుని టైం అయిపోతుందని వచ్చేసాను. మీరు అందరూ ఏం చేస్తారు? ఎంత వాక్యం చెప్పి నేను చేసిన దృష్టి ఎక్కడ ఉంటుంది? అరే ఎగిడి దిగిడి పెట్టుకున్నాడు ఏంటి? అవసరమైతే ఎవరైనా వచ్చి ఏం చేస్తారు? బ్రదర్ కొంచెం అది సరి చేసుకోండి, ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు. ఎందుకు ఇంత ఛాన్స్ వచ్చింది? ఎందుకు ఇటువంటి ఛాన్స్ వచ్చింది అంటే, నేను బట్టలు ఇంటి వేసుకున్నప్పుడు అద్దం ముందుకెళ్ళి నేను ఎలాగున్నానో చూసుకుని బయటకు వస్తే, అద్దం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితాన్ని ఎప్పుడైతే వాక్యానికి సరి చూసుకుంటూ ఉంటుంటావో, ఎంత సంపాదించినా, ఎంత హెచ్చించబడినా, ఎంత బిజీగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాక్యానికి నీ జీవితం సరిపోతుందా లేదా, సరిదూగుతుందా లేదా, వాక్యానుసారంగా ఉన్నావా లేదా ఎప్పుడైతే చెక్ చేసుకుంటావో నిన్నెవడో అవమానించలేడు. ఆమేన్, ఆమేన్. నిన్నెవరు అంటాకే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది ఈ మాట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. ఆమేన్. విశ్వాసానికి కర్త. అసలు మన దేవుడు సమాధాన అధిపతి, ఆలోచన కర్త, సమాధానకర్త, ఆలోచనకర్త, అన్నట్లకి కర్త. ఆయన వైపు చూడాలంట.
నీ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? నాకు చెప్తారు, డాక్టర్ చెప్పాడు, బ్రదర్ ఆశపడాలి, నువ్వు ఆశపడే ప్రాణాన్ని ఖచ్చితంగా దేవుడు తృప్తిపరుస్తాడు. ఎటువంటి ఆశ? నిస్వార్థంగా ఉండాలి. రాత్రి ఒక గృహ దర్శనానికి వెళ్ళాం, మేము నాచారం వెళ్ళాం. వెళ్తే ఆ కుటుంబస్తుల సహోదరి చెప్పిన మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఆశ ఏంటంట? అరటాకులో భోజనం చేయాలంట ఆశ అనమాట. ఏంటది? అరటాకులో భోజనం చేయాలి అంటే కొనుక్కుని కాదు, ఇంటి పక్కన అట్టి చెట్టు ఉండాలంట. ఏ ఇల్లు? సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. అసలు అద్దిల్లు దొరకటమే కష్టం. ఆ ఇంట్లో మళ్ళీ అట్టి చెట్టు ఉండాలంట. పైగా ఎంత రెంటో? ఇంత రెంట కాదు, చాలా చిన్న రెంటు. ఇవన్నీ పెట్టుకుని ఏం చేసింది? 2 నెలలు తిరిగిందంట, గిరగిర ఊరంతా తిరిగిందంట, ఎక్కడ దొరకలేదంట. అరే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత తిరుగుతున్నాను, జాషువా ఏం చెప్పాడు? థ్యాంక్ యూ జీసస్, ఇది ఇచ్చేసావు, థ్యాంక్ యూ జీసస్ అది ఇచ్చేసావు అని రాసేసుకుని రోజును ఆ పాయింట్లు అక్కడ పెట్టుకుని థ్యాంక్ యూ జీసస్ ఇది ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్ ఇది ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్ అరటి చెట్టున్న ఇల్లు అద్దెకిచ్చావు, థ్యాంక్ యూ జీసస్ ఇంతలోనే రెంట్కి ఇచ్చావు అని చెప్పి ప్రారంభించిందంట. హల్లెలూయా. ఏం జరిగిందంటారు? అద్భుతం జరుగుతుంది అంటారా? ఈజీ వే, మనిషికి నచ్చదు. మీరు 40 రోజులు ఉపవాసం ఉండండి, రోజుకి కనీసం గ్లాసులు కన్నీళ్ళు కార్చండి, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ చెప్తే అవన్నీ చూసి నేను ఇంత కన్నీళ్ళు వచ్చేయలేదని కొలిసి మరి చెప్తారు నాకు చాలామంది ఫోన్ చేసి, అసలు కన్నీళ్ళు రావట్లేదన్న ఏడ్చేసి ఆగిపోయి. కానీ ఏం పని? ఫలితం లేదంట. ఏం ఫలితం లేదంట. ఎందుకంటే మనకు అంత చిన్నప్పటి నుంచి అదే పోదు కదా. రోధించండి సియోను కుమారులారా, ఏముంది బైబిల్లోను? విలాపించండి, ఏడండి, రోదన చేయండి అని ఉంటుంది కదా. అలాగే మనం ఏం చేస్తాం? ఏడుస్తా 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 కళ్ళల్లో కన్నీళ్ళు అయిపోతాయి, ఫలితం శూన్యమైపోతుంది. అలాగే ఏడ్చి 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 చివరికి క్షవరం అయితే కానీ వివరం రాదంట. ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళారు, ఏదో దెబ్బ తగిలింది ఇక్కడ, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ముందు క్షవరం చేయించుకురా, అప్పుడు నాకు వివరం తెలుస్తుంది, ఎన్ని కుట్లు వేయాలో, ఎంత దెబ్బ తగిలిందో, ఎంత లోతు తెగిందో తెలియాలంటే ముందు క్షవరం అంటే కటింగ్ చేయించుకురా. అప్పుడు మనకు కూడా ఏంటి, అన్నీ అయిపోయాక, అన్ని ఖర్చు అయిపోయాక, ఆ 12 సంవత్సరాల సంవత్సరానికి ఇప్పుడు వచ్చింది దేవుడి దగ్గరికి. 12 సంవత్సరాలు బాధపడి బాధపడి డబ్బంతా ఖర్చు పెట్టి అన్ని ప్రయత్నాలు అయిపోయాక, నేను అదే అంటాను, ఏ దేవుడు ఏ దిక్కు లేనివాడికంట దేవుడే దిక్కంట. నేను అసలు అది కరెక్ట్ కదనమాట. నీకు ఎన్ని దిక్కులున్నా కూడా దేవుడే దిక్కు, ఏ దిక్కు నీకు ఉపయోగపడదు. హల్లెలూయా. అయితే సహోదరి ప్రార్థన చేస్తుంది రా, అదే పలుకుతూ ఉంది థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ పుస్తకంలో రాస్తూ ఉంది. సడన్గా నంట చిన్న పిల్లల్ని తీసుకుని అట్లా వెళ్ళిందంట, రౌండ్ వేద్దారు. వెళ్తే అన్నీ చూశారు, ఆ పిల్లలు ఇద్దరు అక్కడ ఆడుకుని రండి వెళ్ళిపోదాం. చూస్తే టూ లెట్ అని బోర్డు ఉందంట. ఎక్కడ? పక్కనే, వాళ్ళ సందుకు పక్క సందులోనే. చూస్తే ఇల్లు చాలా బాగుంది, రెంట్ ఎంత అని అడిగితే వాళ్ళు ఎంత చెప్పారంట. వీళ్ళు అనుకున్నంత రెంటే చెప్పారు. వాళ్ళు చెప్పి వాళ్ళు ఏమన్నారంట, అమ్మ మీరు క్రిస్టియన్స్ అన్నా, ఏం చేస్తామమ్మ అంటే ఏమి చేయను, అయితే ఇంకొక 1000 రూపాయలు తగ్గిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు అనుకున్నంతకు దొరికింది, అనుకున్న విధంగా దొరికింది. పక్కన చూస్తే అరటి చెట్టు ఉంది, నేను కూడా చూశాను. పైగా వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారు, అమ్మ అరటి చెట్టుకు నీళ్ళేసి అరటాకులు కూడా మీరు కోసుకోండి అన్నారంట. హల్లెలూయా. అంటే కొంచెం వినేవాళ్ళకి వింతగా ఉంటాయి విషయాలు. దేవుడు ఎంత సెన్సిటివ్ విషయాలు కూడా పట్టించుకుంటాడు, మీరు గమనించాలి. వింటున్నారా? నా భార్య చెప్పింది నాకు సాక్ష్యం, చాలా అద్భుతమైన సాక్ష్యం. కానీ నీ యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో అటువంటి అద్భుతాలు నువ్వు ఆకర్షిస్తావు. ఇలాంటి అద్భుతాలు జరగవు. అక్కడి నుంచి ప్రే చేస్తే డబ్బులు వస్తాయా? మరి డబ్బులకి రెక్కలోనే బైబిల్ ఉంది, వస్తాయి డబ్బులు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, కృపాక్షేమలు నన్ను వెంబడిస్తాయి. నేను హెడ్సెట్ తోటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను, నాకు అవసరం ఉంది. కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఎవరిని అడగలేదు. ఒక 10 నిమిషాల క్రితం 25,000 రూపాయల హెడ్సెట్ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అడగలేదు, ఎవరికి చెప్పలేదు, నేను డబ్బులు పెట్టలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. అమెరికా నుంచి యాపిల్ కంపెనీ ఐప్యాడ్స్ నాకు వచ్చి అక్కడ ఉన్నాయి, చూడవచ్చు మీరు కావాలంటే. హల్లెలూయా. జస్ట్ 10 మినిట్స్ అయింది వచ్చి. నేను కష్టపడ్డానా? థ్యాంక్ యూ జీసస్ రాశానా? ఏం లేదు.
నేను అదే చెప్తున్నాను. 27వ కీర్తన 1వ వచనం ఖచ్చితంగా నా యేసయ్య నా కాపరే, నా గురి ఆయనే, నా ఊపిరి ఆయనే, నా విమోచకుడు ఆయనే, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నట్లయితే 6వ వచనంలో కృప, క్షేమము, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ నీ వెంట పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, మీరు నమ్ముతున్నారా? పొందుకుంటున్నారా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలా నేను చెప్పానంటే అందరూ ఇంకా కూర్చుని ఎడతారు. ఎందుకనంటే నా జీవితంలో జరిగే అద్భుతాలు అలాగ ఉంటాయి కాబట్టి. జీవమరణాలు 4వ విషయం. నాకు కంపెనీ లేదు, కంపెనీ పెట్టలేదు, నాకు కావాల్సింది ఇలా చేయమని అలాగేం చెప్పలేదు. అన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు పలికితే చాలు కలుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. త్వరలోనే ఖచ్చితంగా మనకి ఈ హాల్ అంతా ఫిల్ అయిపోయి జనాలు ఎక్కడ ఉండాలో తెలియక కొత్త ప్లేస్లకు మూవ్ అయిపోతున్నాం మనం. నమ్ముతున్నారా? ఆమేన్. నమ్మిన వాళ్ళు, ఆమెను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా నాతో ఉంటారు. ఎక్కడ? హాల్లో కాదు, అభివృద్ధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంలో నాతో పాటు ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే మీరు నాతో పాటు ఉండులాగున. ఆమేన్. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా దేవుడు అక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉంటాను అనట్లేదు. మీరు కూడా నాతో పాటు ఉండాలి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళదు, చాలా సమయం అయిపోయింది అప్పుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాలంట. అందరూ ఈరోజు ఆనందంతో జీవించలేదు, ఆనందం వెంట పరుగులు తీస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి ఇక్కడ కూర్చున్నామంటారు కానంటే అదే కొంచెం మనసు పీస్ కోసం అంట. ఎక్కడ కూర్చున్నారు? ఆ వరండాలో కుర్చీ చేసుకుని చెట్లు పట్టి చూస్తా, అటువైపు చూస్తా, ఇటువైపు చూస్తా గడుపుతూ ఉంటుంటారు. దేనికోసం అంట? మనసు పీస్. పీస్లో అయిపోయింది మనసు ఆల్రెడీ. మళ్ళీ ఏం కావాలంటే ఇంకో పీస్ కావాలంట. హల్లెలూయా. నువ్వు అవకాశం కొరకు ఎదురు చూడొద్దు, అవకాశాన్ని నువ్వు సృష్టించాలి. ఆమేన్, హల్లెలూయా. అవకాశం కొరకు నువ్వు ఎదురు చూస్తాం కాదు, నువ్వే అవకాశాన్ని సృష్టించాలి. ఆమేన్. అందుకే నేను అంటానమాట, చరిత్రను అందరూ చదువుతారు, చరిత్రను కొందరే సృష్టిస్తారు. కాబట్టి నువ్వు చరిత్రను చదువుకునే వ్యక్తిలాగా ఉండకూడదు. జోషువ బ్రదర్ కంట సడన్గా వచ్చి ఎవరు ఎంత గిఫ్ట్ ఇచ్చారంట, ఇంత డబ్బు ఇచ్చారంట, ఇలా జరిగిందంట, ఆయన ఇంటికాడ కూర్చుంటే ఎవరో కారు ఎక్కడ తాళం ఇచ్చారంట. ఇది చరిత్ర. ఏంటిది? ఇది నీకు చరిత్ర. నేను చదవలేదు, నేను క్రియేట్ చేసుకున్నాను. మరి నువ్వేం చేయాలి? యానం నుంచి ఒక సహోదరి వైజాగ్ ఆల్ నైట్కి వస్తుంటుంది. ప్రభువా, జోషువ బ్రదర్ కారు ఇచ్చావంటే నువ్వు బైక్ ఎందుకు ఇవ్వవు నువ్వు? ఏంటంట? ఆవిడకి బైకే కావాలి అవసరం. జోషువ బ్రదర్ కారు ఇచ్చావు, మరి ఎవరు వచ్చి తాళం ఇచ్చి ఇంటికాడ వెళ్ళిపోయారు. నాకు ఎందుకు రాదు అలాగ అద్భుతం? నువ్వు యెహోవా అందరికీ ఉపకారే. హల్లెలూయా. జోషువ బ్రదర్కి ఉపకారం చేసావు, నాకు కూడా ఉపకారం చేసావు, థ్యాంక్ యూ జీసస్ అన్నదంట. చెప్పింది, కొన్ని రోజులు చెప్పింది. ఊహించని రీతిలో వాళ్ళ బావగారు స్కూటీ ఎట్టుకొచ్చి తాళం ఇచ్చి వెళ్ళిపోయాడంట. యూట్యూబ్లో సాక్ష్యం ఆవిడది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఏదో క్రిస్టియన్ అంటే ఆదివారం వచ్చాం వాటిని నేను చేసుకున్నాం, ఎక్కడ చర్చిలో కూర్చున్నామా, కీర్తన చదవమా, పాట పాడమా, అంత వాక్యం ఉన్నాం, అయిపోయింది. ఇది ఇక్కడ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవటం, మన పని, మన డ్యూటీ, అది కాదు లైఫ్ అంటే. నిత్యము పరలోకాన్ని అనిపించాలి నువ్వు. హల్లెలూయా. అసలు నువ్వు ఎక్కడున్నా కూడా పరలోక రాజ్యంలో ఉన్నట్టు ఉండాలన్నమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడే పరలోకం అన్నట్టు ఉండాలి. ఆమేన్. ఎంతకాలం అయింది భోంచేసి మాట్లాడతలేదు అసలేని. ఇంతలాగా వాక్యం చెప్తుంటే ఏం చేయాలి? ఎగిరి గంతులు వేయాలి అసలేని. మీరు బయట వాళ్ళు ఫారిన్ కంట్రీ వాళ్ళు వీడియోలు చూడండి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎగిరి గంతులు వేస్తుంటారు. హల్లెలూయా. యేసు ప్రభువారు అంట గర్భంలో ఉన్నాడంట. ఎవరి గర్భంలోను? మరి అమ్మగారి గర్భంలో. వాళ్ళ బంధువు ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళిందంట. ఎప్పుడైతే ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళిందో ఏం జరిగింది? ఎవరో ఎలిజబెత్ గారి కడుపులో ఎవరున్నారంట? 6 నెలల పెద్దోడు యోహాను యేసు ప్రభువారి కంటే. 6 నెలలు కడుపులో ఉన్న వాళ్ళకి బయట ఎవరు ఉన్నారు ఏం తెలుస్తుంది? ఈ కడుపులో ఉన్న వాళ్ళకి ఇంకో కడుపులో ఉన్న వాళ్ళకి తెలిసిపోయిందంట. హల్లెలూయా. అట్లా ఉండాలి స్పిరిట్ అంటేనే. నిన్న ఒక బ్రదర్ ఒక మనసులో ఒకటి మాట అనుకుంటున్నాడు అనమాట. ఆయన మనసులో ఏదనుకుంటున్నాడు అది నేను పలుకుతూ ఉన్నాను. ఎలా ఉంటుంది? ఆశ్చర్యం ఉంటుంది కదా. అరే నేను అసలు మనసులో ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ మీరు చెప్తున్నారు. హల్లెలూయా. ఎలా జరుగుతుంది ఇది? ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనెక్షన్ అనుకుంటే, ఆత్మచేత మనమందరూ కూడా ఐక్యపరచబడితే ఖచ్చితంగా ఒకని మనస్సు ఒకనికి అర్థం వల్ల కనిపిస్తుందంట. కాబట్టి యేసు ప్రభువు వచ్చిన వెంటనే ఎలిజబెత్ గారి కడుపులో శిశువు ఏం చేస్తున్నాడంట?
గొంతులేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీలో అటువంటి స్పిరిట్ ఉంటే నేను చెప్పే ప్రతి మాటకి మీ కడుపులోంచి కూడా గంతులేయాలన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఎంతో గొప్ప జీవితం జీవించారు, గతంలో ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఇప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. జీవితం అంతా కూడా గందరగోళంలో ఉంది, అయోమయంలో ఉంది, ఆందోళనలో ఉంది, నిరుద్యోగ సమస్య, నిందలు, అవమానం. ఏం చేయాలి బ్రదర్, అర్థం కావట్లేదు. ఇన్ని మెసేజ్లు చెప్పినా కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏం చేయాలంటే నేనేం చేయాలి? రోజు నువ్వు నాకు ఫోన్ చేసి చాలామంది ఏం చేయాలి బ్రదర్, థ్యాంక్ యూ చెప్పాలా రాయాలా? చెప్పాలా రాయాలనేది కాదు, నీ మనస్సు మారి నూతన మగటు వల్ల అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుందంట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులరా, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే నువ్వు మాత్రం వాటికి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ చాలామంది గొప్ప భక్తులు, బైబిల్లో భక్తులు మంచి జీవితం జీవించారు, కానీ నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది నేను చూపిస్తాను, తర్వాత అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి. ఇది ఈరోజు వాక్యం. అప్పుడే 1 గంట అయిపోయింది. సరే, సో మనకి వెనక ముందు ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఎంచపోయినా మనం వింటారా? హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ప్రియులరా, మీరు ఒక సిస్టమ్ అలవాటు చేసుకుంటే చాలా మంచిదని నేను ఆశపడుతున్నాను. సండే రోజు వింటున్నారా? సండే రోజు లేచిన తర్వాత చక్కగా బ్రష్ చేసుకుని, ఆల్రెడీ 3:30 సర్వీస్ ఉంటుంది కాబట్టి పాలు పంచుకోండి. అప్పుడు చెప్పిన మెసేజ్ ఇప్పుడు చెప్పట్లేదు నేను, దేనికి దానికే. మీరు చాలామంది ఏదో ఒకటి పాలు పొందగలని అనుకుంటే మిస్ అయిపోతారు. ప్రభు బలలో పాలు పంచుకోండి. తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన అయ్యాక మాత్రమే నేను భోజనం చేస్తాను. అబ్బో, చాలా కష్టమేమో కదా. అస్సలు అవసరమైతే ఇడ్లీ, దోశ, సాంబార్ ఎన్ని రకాలు ఉంటే అన్నీ కలిపి కొట్టేస్తారు కదా. మరి ఇక్కడ వాక్యం అయితే మాత్రం ఎక్కదు అసలేని. ఎందుకంటే ఎప్పుడైతే నీ యొక్క అసలు పాపం ఎలాగొచ్చింది తెలుసా మీకు? ఎలాగొచ్చింది? తిండి, ఆ పండు కదా, పండు తినడంతో పాపం ఎంటర్ అయిపోయింది. అసలు అది కూడా ఒక రోజు చెప్తాను, మెసేజ్ అంతా కూడా తిండి వల్ల వచ్చింది అన్నమాట పాపం అంతా కూడా. అందుకే దేవుడు అంటే నీ గొంతుకు కత్తి, అంటే నిజంగా కత్తి పెట్టుకోకుండా కత్తి పెట్టుకో అర్థం ఏంటంటే కంట్రోల్ చేసుకొని అర్థం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. సో ఈ విధంగా మీరు అలవాటు చేసుకురండి. అస్సలు మీరు మీ ఊర్లో మీరు గొప్పలు అవుతారు, మీ ఇంట్లో మీరు గొప్పలు అవుతారు, మీ చుట్టుపక్కల అందరికంటే మీరు గొప్పలు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నేను క్రమపరుచుకున్నాను, నన్ను నేను కట్ చేసుకున్నాను, స్నేహితులను కట్ చేశాను, బంధువులు కట్ చేశాను, అందరిని కట్ చేసి దేవునికి నేను దగ్గర చేసుకున్నాను. దేవునికి నాకు మధ్యలో ప్రతిదాన్ని కట్ చేసి పాడేశాను. అప్పుడు దేవుడు కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఏర్పడ్డది, వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆమేన్. ప్రియులారా, ప్రజలతో కనెక్షన్ ఉంటే నువ్వు ఆశ్రయించబడవచ్చు, కానీ ప్రభుతో కనెక్షన్ ఉంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోతావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతాం గొప్పతనం కాదు. ఈ లోకంలో ఎవడైనా ఉద్యోగం చేసి ఏదో చేసి ఆశీర్వించబడతాడు, అది గొప్పతనం కాదు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాము. వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. చిన్న ఇంట్లో ఉన్నారు, రెంటింట్లో ఉన్నారు, చాలా ప్రతికూల పరిస్థితిలో కూర్చున్నారు. అప్పుడు నా మనసులో అనిపించింది, దేవా నిజంగా మాకు ఒక 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి చిన్న 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 గదులు, ఇల్లులు కట్టేస్తే ఇలాంటి వాళ్ళు అందరికీ ఇచ్చేది ఎంత బాగుంటుంది అని నేను అనుకున్నాను మనసులో. హల్లెలూయా. అదే ఆలోచన ఇంకోళ్ళకి ఇచ్చారంట దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు నన్ను తక్కువగా అంచనేశారనుకో చాలా పొరపాటు అన్నమాట. రాబోయే రోజుల్లో దేవుడు నన్ను ఆశ్రయించే విధానం చూసి జోషువా బ్రదర్ మాకు తెలుసు అని అనుకునే రోజులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, తక్కువ అంచనా వేయకండి ఎవరో కూడా. హల్లెలూయా. ఆకాశం జ్ఞానంతో కొలిసిన వ్యక్తి బిడ్డను నేను, ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త బిడ్డను నేను. ఆమేన్. మీరంతా నాతో పాటు ఉంటే, మీరు కూడా నమ్మితే మీరు కూడా ఆయన బిడ్డలే. ఆమేన్, హల్లెలూయా. ఐ యామ్ రిచ్. నేను రిచ్ అని కాదు, మీరు కూడా అనాలి, మీకు మీరే చెప్పాలి. నేను ధనవంతుణ్ణి, ధనవంతురాల్ని, సంపన్నుణ్ణి, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నా ద్వారా దేశాలు ఆశీర్వించబడుతున్నాయి. ఆమేన్. నా పేరే, మా ఊరి పేరు అవ్వాలి, నా పేరున కాలనీ రావాలి. నవ్వుతారేంటి? నవ్వుతాం కాదు, నమ్మాలి. నమ్మితే అవుతుంది కానీ నవ్వుతే అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. చెన్నైలో బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు ఎంతమందికి తెలుసు? వావ్,
ఒక స్ట్రీట్ పేరేంటి తెలుసా? డీజీఎస్ దినకరన్ స్ట్రీట్. ఆమెన్. ఏం చేశాడు ఆయన? పొలిటికల్లో ఏమైనా పార్టీ పెట్టాడా? లేదు. ఎలక్షన్లో నెగ్గాడా? లేదు. ఏమీ చేయలేదు. రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. చూసారు దేవుడు ఎంతగా హెచ్చించాడు? నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. ఆయన ఏం చేశాడు? దేవుని కనపరిచాడు అంతే. అధికారులు అందరూ కూడా ఆయనకు లోబడిపోయారు. దేశాలు. ఆమేన్. కాబట్టి ఈ రోజున నువ్వు నిజంగా దేవునికి లోబడినట్టయితే ఖచ్చితంగా నీ పేరున ఒక స్ట్రీట్ అయినా వస్తుంది. ఎవరు ఆమెను చెప్పలేదు. ఆమెను చెప్తే ఖచ్చితంగా జరిగిపోద్ది కదా. చెప్పనివాడు సైతాన్ గాడు. అట్లాగా ఆలోచించారన్నమాట. స్ట్రీటా? అసలు నా ఇంట్లోనే నా పేరు ఎత్తరు. అస్సలు నా ఇంట్లోనే ఇప్పుడు దావీదు చూడండి. దావీదు ఉన్న సంగతి నానే మర్చిపోయాడు. అలాగే అసలు మా ఇంట్లో నా పేరే ఎత్తరు ఎవరు. పైగా నా పేరు స్ట్రీట్ వస్తుందా? ఎక్కడ జరుగుతుంది ఇది? ఆ మనసు ఉంది కాబట్టి నీకు జరగదు అది. నీ ఇంట్లో నీ పేరు ఎత్తకపోయినా, నేను పట్టించకపోయినా నువ్వు మాత్రం ప్రభు వైపు చూసినట్లయితే ఖచ్చితంగా నీ పేరు పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేసేసాడు అల్లాడు ఆత్మలోకంలో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 19:4 అక్కడ ఏమనుందంట? తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. అబ్బా, ఎవరండి ప్రార్థన చేస్తుండా? 1 డే బిఫోర్ చెప్పండి అందరు. ఒక్కరోజు ముందు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఎంత కాన్ఫిడెంట్ ఉందండి ఆయనకి. తడపండిరా, ఎన్ని నీళ్ళు ఎత్తరేసుకోండిరా. బా చూడండి, దమ్ము చూడండి. తడపండి, ఎంత తడుపుకోండి, పేర్చుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఫస్ట్ ఛాన్స్ మీదే. మీరు అవ్వకపోతే నేను చేస్తాను. ముందేమో చెక్ చేసుకుని వచ్చాడు వెళ్ళి, ప్రభు మరి నేను ఇలా చేస్తాను అక్కడ, నువ్వు పంపుతావు కదా అగ్ని, ఓకేనా? ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వచ్చి తర్వాత ప్రార్థించాడు. ఏ కన్ఫర్మేషన్ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ ఏమన్నాడు? చేసుకోండి అని చెప్పి. సూపర్ బుక్లో చూస్తే భలేగా ఉంటుంది అనమాట. ఇలా పడుకుంటాడు, నిద్రపోతాడు కూడా అనమాట. ఏలే గారు పడుకుని లేచి అప్పుడు చెప్తాడు అనమాట. అక్కడ అంత అయిపోయాక ప్రార్థన చేస్తాడు, అగ్ని వచ్చింది, అయిపోయింది. అంత అద్భుతం చేశాడు, అనేక మందిని లేపేశాడు. ఎవరు? ఏలే గారు అనేక మందిని, బయలు ప్రవక్తలందరినీ కూడా మర్డర్ చేయించేశాడు. అంత చేసినటువంటి దేవుడు ఏలియా గారు ఏం చేయడంట? ఒక ఆడావిడంట. ఎవరో ఆడావిడ, ఒక్క ఆడావిడికి భయపడిపోయి పారిపోతున్నాడు ఆయన. పారిపోయి, చాలే ప్రభా, చాలు, ఈ అద్భుతాలు చాలే, ఈ జీవితం చాలే, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ చేసేది, తీసేసుకో. పిల్లలు గమనించాలి, సైతాను గడు నిన్నెప్పుడు నిరుత్సాహపడతాకి ఏదో విధంగా నిన్ను వెంటాడుతూ ఉంటుంటాడో. నువ్వెంత అద్భుతాలు చేసినా కానీ, ఎంత అద్భుతాలు చూసినా కానీ, ఎంత అద్భుతమైన జీవితం జీవించినా కానీ ప్రతిరోజు నిరుత్సాహం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు స్వీకరించేని తిప్పుకొట్టాలి దాన్ని. మా జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏలుబడేస్తుంటుంటాయి. నేనంటాను రాంగ్ అడ్రస్ నేను తీసుకోను. ఇప్పుడు బ్రదర్ జాషువా అని వస్తే నేను తీసుకుంటాను లెటరు. అది బ్రదర్ జాషువాకి ఇలాంటి లెటర్లు రావు, ఇది ఫేక్ లెటర్ ఇది, కాబట్టి ఇది నాకు సంబంధించింది కాదు. ఒకసారి నాకు పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందనమాట. మీకు ఏదో పార్సల్ వచ్చింది తీసుకోండి అని చెప్పి వెళ్ళాను. నేను వెళితే డబ్బులు కట్టి తీసుకునే పార్సల్ నాకెందుకు, నేను తీసుకోను అన్నాను. అందులో ఏంటి ఉన్నదన్నమాట, ఏముంటుంది ఇంతకని ఖాళీ. ఎప్పుడైతే మనం డబ్బులు ఇస్తామో వాడికి వెళ్ళి అన్నాడు అకౌంట్ క్లోజ్ చేస్తాడు. ఇవన్నీ నాకు తెలియదా? నేనేం చేశాను? రాంగ్ అడ్రస్ అన్నాను. వాడికి లాస్ అయింది పంపినందుకు. చూసారా, తెలివిగా లేదనుకోండి, అయ్యి బాబోయ్ ఎవరో తెలియదు పంపేశారంటే తీసేసుకుంటారంట. 5,000 కట్టమండి, 10,000 కట్టేసి తీసేసుకుంటారు, మోసపోతున్నారు చాలామంది. అదే పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పాము ఏం చేస్తా, వీళ్ళు కనపడకూడదు బాబు, తప్పించుకుని పోవాలి. ఎందుకు గొడవ వాడితోటి? అలాగే నువ్వేం చేయాలి, ఏది తీసుకోవాలి తీసుకోకూడదో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంట? మరణ ప్లస్ ఆపేక్ష, అంటే చావటానికి సిద్ధపడిపోయాడంట ఈయన. ఎవరు? గొప్ప ప్రవక్త. ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి వాడికి నిరుత్సాహం వచ్చేసింది, డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది, డిస్కరేజ్ వచ్చేసింది. మంచి జీవితమే నిన్నటి వరకు, ఈరోజు వచ్చి పడిపోయింది సడన్గా చింత సమస్య. ఆవిడ చంపేస్తానందంట, బయటపడిపోడు. ఈరోజు మీలో చాలామంది కూడా, అన్న నేను ప్రార్థన చేస్తే ఆవిడకి స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేస్తే వీళ్ళకి పెళ్ళి అయింది, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, కానీ నా జీవితం ఇది. చూసారా, అందరికి అద్భుతాలు జరిగింది కానీ నాకు జరగట్లేదు. పైగా గతంలో అన్ని చేశాడు దేవుడు, మరి ఎందుకని ఈ విషయంలో మాత్రం నాకు ప్రార్థన చేస్తుండే జవాబు రావట్లేదు అని చెప్పి చాలామంది డిసప్పాయింట్మెంట్లకు, డిస్కరేజ్మెంట్లకు వెళ్ళిపోతున్నారు. మీలో చాలామంది కోల్డ్ వస్తుంది,
ఏం చేస్తారు? ఫస్ట్ చిన్న ట్యాబ్లెట్ వేస్తారు. దేవుడి దేవుళ్ళు తగ్గిపోయింది అనుకోండి, అయిపోయింది. తగ్గలేదంటే ఏం చేస్తారు? డోసు పెంచుతారు. అప్పటికి తగ్గలేదు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకుంటారు. అప్పటికి తగ్గపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతారు, సబ్మిట్ అయిపోతారు డాక్టర్కి కదా. అంటే దీన్ని బట్టి ఇక్కడ అర్థమైంది ఏంటి? సమస్య పెరిగి కొలిది నీకు డాక్టర్కి ఉన్న డిస్టెన్స్ పెరిగిపోయింది. మరి దేవుని ఎందుకు స్తుతించట్లేదు అలాగా? నీ సమస్య పెద్దదనుకో, పెద్ద స్తుతి చెయ్యి. నీకున్న ఇబ్బంది ఎక్కువ అనుకో, ఎక్కువగా స్తుతించు. ఎక్కువగా సమయం దేవునితో గడపండి. ఎందుకంటే ప్రార్థనతో సాధించలేనిది ఏది లేదు. ప్రార్థన ప్రతిఫలం తెచ్చిపెడుతుంది నీకు. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నేను ముగించేస్తాను, నేను చనిపోతాను అంటే తప్పుపోయిన కుమారుడు వచ్చి, నాన్న నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానంటే అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళ నాన్న. ఆ మాటను పట్టించుకోలేదు ఆయన. ఏంటంట? పాపం. ఇంకా పాపాలు గీపాలు ఏముండవు. నువ్వు యేసుప్రభువుని నమ్మి బాప్తిసం పొందాక మళ్ళీ నేను పాపిని, అమ్మో ఈ పాపం చేసిన దేవుడు నన్ను మెల్ల ఏమంటాడో. ఈరోజు మార్నింగ్ చెప్పు, నీలో పాపాన్ని ఎత్తి చూపించేది ఎవరు తెలుసా? నీ హృదయమే, దేవుడు కాదు. వింటున్నారా? కాబట్టి తండ్రి అక్కడేం పట్టించుకోలేదు. అరే పాపి పాప అని అనట్లేదు. ఈయన పాప అనుకుంటున్నాడు తప్ప, నీకు పాపి పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసిన ఈయన అన్నాడు. కానీ దేవుడు ఏం పట్టించుకోకుండా రారా బట్టలు మార్చుకో, ఉంగరం పెట్టుకో. అదే జరుగుతుంది ఇక్కడ. ఏలేరు ఏమంటున్నాడు? ప్రభువా చాలు ఈ జీవితం అంటే నోరు మూసుకొచ్చిన భోంచేయి. చూడండి, మన భాషలో చెప్తున్నాను నేను. దేవుడు ఏమంటున్నాడు? నేను చచ్చిపోతానంటే నువ్వు భోంచేయి అంటున్నాడు. మన దేవుడు జీవింపజేసేవాడు. మన దేవుడిలో జీవం ఉన్నది. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. నేను ఈ లోకానికి జీవం ఇవ్వటానికి వచ్చాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా ఉపవాసం ఉండి ఆదివారం దేవుని సందులో వాక్యం వింటే రత్నాల మూటలో మీరు స్వీకరించుకున్నట్టే. ఎవరైతే ఉపవాసం ఉండి దేవుని వాక్యం చెప్తున్నారో వాళ్ళ రత్నాలను వెదజల్లుతున్నట్టే. ఆమేన్. నేను ఆల్రెడీ రత్నాలు వెదజల్లుతున్నాను. మరి తీసుకుంటున్నారు మీరు? అవి ఎలా తీసుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య మాటలు బంగారపు మూటలంట. బంగారపు ముక్కు పడుకుంటేనే ఇంకా అసలే చాలా సంతోషపడతాను. బంగారపు మూటలు ఉంటే, మూటలు బంగారం ఉంటే, అసలు కేజీ బంగారం చూసాం మనం ఎప్పుడైనా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాబోయే రోజులు నేను పట్టుకొచ్చి చూపిస్తాను మీకు. ఆమేన్. ఇస్తాను, అందరూ ముట్టుకుందరు. కానీ నా దగ్గర అయితే ఒక గ్రామ్ కూడా లేదు. నేను ఎప్పుడు అసలు బంగారం కొనలేదు ఎప్పుడును. కానీ విశ్వాసంతో పలుకుతున్నాను. ఆమేన్. విశ్వాసం కలవాడు కలవరపడను. నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏలేగారంట, చచ్చిపోతాను ప్రభా, చంపేయి ప్రభా అంటే, భోంచేయి నాయనా, నీకు చాలా పని ఉంది. ఇది నువ్వు ముగింపు అనుకుంటున్నావా? నువ్వు ముగింతానంటే నేను ముగించను. నువ్వు ముగింపు అంటే నేను ప్రారంభం అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. శుభ్రంగా తినిపోటుగా కొంచెం రెస్ట్ తీసుకో. 40 రోజులు ప్రయాణం చేయాలి నువ్వు. చూసారా? ఇప్పుడే ముగిస్తానంటే 40 రోజులు ప్రయాణం అంటున్నాడు దేవుడు. ఈరోజు మీలో చాలామంది ఇంకా నాకు జాబ్ రావట్లేదు, వివాహం జరగట్లేదు, అందరూ అవమానిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా జీవితం ముగింతాను అనుకున్నాము. దేవుడు చెప్తున్నాడు భోంచేయి, మంచిగా పడుకో, శుభ్రంగా నిద్రగా తినేసి. ఏమంటున్నాడు? శుభ్రంగా తిని పడుకో అంటున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఏలే జీవితంలో నిరుత్సాహం వచ్చింది. ఎటువంటి వ్యక్తి అయినా ఎంత అద్భుతాలు చేశాడు, ఇలా చూశాడంట అంతే. ఆడైనింగ్లు వచ్చి పిల్లలు లేపేసే దెబ్బకి, జస్ట్ కంటి చూపుతోటి. సినిమా డైలాగులు ఇప్పుడు వచ్చాయి, కంటి చూపుతో చంపేస్తానని. కానీ అలా ఏం చంపలేరు. నిజంగా ఏలే చేశాడు ఆ పాదం, ఏలే చేశాడు ఆ పని. ఏం చేశాడు? కంటి చూపుతోటి లేపేశాడు. ఎందుకంత పవర్ ఉంది? నువ్వు దేవుని కనెక్ట్ అయినట్లయితే, దేవుని అభిషేకం నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడినట్లయితే, నీ మాటే ఒక శాసనం. హల్లెలూయా. నీ చూపే ఒక శాసనం. హల్లెలూయా, హల్లెలూయా. అంత పవర్ఫుల్ పర్సన్స్గా మనం తయారవ్వాలి. డివైన్ కనెక్షన్ అంటారన్నమాట. దేవునితో నీకు కనెక్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కంటి చూపుతో నీ కుటుంబాన్ని నడిపించేస్తావు. మీ ఆయన కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆయన మాట అంటలేదు, మాట అవసరం లేదు, ఇంకా చూపు చాలు. అంత పవర్ఫుల్గా ఉండాలన్నమాట నువ్వు. అంతేగా నువ్వు మాత్రం ప్రార్థన చేయకుండా, నువ్వు మాత్రం కోపంతో ఎప్పుడు ఆయన మీద దృష్టి ఉంచి ఎటు చూశాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చాట్ చేస్తున్నాడు, ఇదంతా చూస్తూ కూర్చున్నావు అనుకో, కంట్రోల్ చేయలేవు. నువ్వు నిజంగా నువ్వు దేవుని మీద దృష్టి పెట్టినట్లయితే ఇది జరుగుతుంది అనమాట. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి అరణ్యము దేనికి సాదృశ్యం అంట? ఒంటరి. అరణ్యంలో ఎవడుంటాడు? ఎవడుంటాడు అక్కడ? ఎవడుంటాడు? ఎక్కడికి వెళ్ళండి, అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడంట, అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. మనుషులతో సంబంధం లేదు. ఎప్పుడైతే మనిషికి డిప్రెషన్, సమస్య, ఇబ్బంది ఎదురైపోయిందో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరితో మాట్లాడరు, ఇంకా ఒంటరిగా కూర్చుంటారు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఎవరు మాట్లాడకండి. ఈయన ఏలియా గారి పరిస్థితి కూడా అలాగైపోయింది. ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, చావుకు దగ్గర అయిపోయాడు, మనుషులకు దూరం అయిపోయాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, మీ జీవితం ఒంటరితనంలో ఉందా? ఓదార్పు కొరకు ఎదురుస్తున్నారా? దేవుడు ఏం చేయాలి తెలుసా? దూతను పంపించాడంట. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు శ్రమల్లో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు ఏదో ఒక మనిషి ద్వారా, లేకపోతే దేవుని దూత ద్వారా ఖచ్చితంగా నీకు పంపించి, నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి, నీ సమస్య నుంచి నేను లేపి, నిన్ను తృప్తిపరిచి, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. యేసయ్య ముగింపు కాదు, యేసయ్య నీ జీవితంలో ప్రారంభమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇదేంటి బ్రదర్, చివరి క్షణాలకు వచ్చేసాం, చివరి దినాలకు వచ్చేసాం. నువ్వు చివరంటే చివరి ఎవడేం చేస్తాడు? చాలామంది ఇప్పుడు అంచు దినాలు, నాకు భలే హెడ్డింగ్లు కనిపిస్తాయి అన్నమాట. కడవరి దినాలు, అంత్యకాల సమావేశాల, అంత్యకాల కూడికలు ఇలాగ వస్తాయన్నమాట. నో, దేవుడు ఏమన్నాడు? ఇది ప్రారంభం. ఆమేన్. ఇది ప్రారంభం. ప్రారంభించు, ముగించుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అరణ్యము దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? ఒంటరితనానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ ఒంటరితనము వల్లనే ఆత్మహత్య చేసుకోవాలంటున్న ఆలోచన వస్తుంది. సైతాన్ గడు ప్లాన్ చూడండి ప్రియులారా, మిమ్మల్ని డిప్రెషన్కి, సమస్యలకి గురి చేసి, ఎవరితో మనుషులతో మాట్లాడకుండా చేసి, ఏ సహవాసం లేకుండా చేసి, నిన్ను ఒంటరిగా తీసుకెళ్ళిపోతాడు అరణ్యంలోనికి, ఒంటరితనంలోకి తీసుకుని పోయి మానసిక ఒత్తిడికి గురి చేసేసి కురుంగుదలెక్కిపోయిపోయి, ఇంకా నా జీవితం పనిచేయదు, నేను జీవించలేను, ఈ భూమి మీద ఉంటాక నాకు అర్హత లేదని చెప్పి నీకు నువ్వే మర్డర్ చేసుకునేలాగా, నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తాడు. ఎందుకంటే నీకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నరకానికి పోతావు కాబట్టి, వాడి రాజ్యానికి నువ్వు చెందుతావు కాబట్టి ఎంత ప్రాసెస్ చేస్తారన్నమాట. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఒకవేళ మీరు అటువంటి జీవితం జీవిస్తున్నారేమో, డిప్రెషన్లో ఉన్నారేమో, సమస్యలు ఉన్నారేమో, యెహోవాను బట్టి సంతోషించండి. మీ గురి, గమ్యం ఎవరు ఉండాలంట? యేసయ్య ఉండాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి? ఒంటరితనం వల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దేవుడు ఆలకించిన ప్రార్థన ఏదైనా ఉందంటే, ఏలే గారు చేసేది ఆలకించలేదన్న దేవుడు. నన్ను చంపేయి అంటే చంపేశాడా? అగ్ని దింపుదేమంటే వెంటనే అగ్ని దింపేశాడు. అంత అద్భుతం చేసిన దేవుడు నన్ను చంపేసాయి అంటే దేవుడు చంపలేదు అక్కడ. అంటే మన దేవుడు జీవం ఇచ్చే దేవుడు, జీవింపజేసే దేవుడు, కట్టే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. మరి చాలామంది అంటారు, నా బిడ్డను దేవుడు తీసుకున్నాడు. అట్లా ఏముండదు, దేవుడు తీసుకోడు. దేవుడికి అవసరం, దేవుడికి ఏదో ఒక అవసరం ఉందంట, అక్కడ తీసుకుపోడంట. చాలామంది ఇలా మాట్లాడతారు. అది రాంగ్ అసలేని. మన దేవుడు ఇచ్చే దేవుడు, తీసుకునే దేవుడు కాదు. ప్రభు పిలుపంట. ప్రభు ఏమి పిలవడు. ప్రభు నీకు ఒక టైం ఇస్తాడు, ప్రభు నీకు ఒక ప్రమోషన్ ఇస్తాడు. ఆమేన్. ప్రమోటెడ్ గాడ్ అనాలి. ఏంటంటే ఏ రమి నాన్నగారంటే చచ్చిపోయి అనకూడదు. ఏమనాలి? ప్రమోషన్ వచ్చింది అనాలి. ఎక్కడికి? భూలోక రాజ్యం నుంచి పరలోక రాజ్యంలోనికి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా గారి జీవితంలో ఏమొచ్చిందంట? చింత వచ్చిందంట, నిరుత్సాహం వచ్చిందంట. అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆయనకు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మనుషులు ఎవరు అందుబట్టలేరు కాబట్టి దేవుని దూతనే పంపించి దాన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. రెండవదిగా యోబు గారి జీవితంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో యోబు జీవితంలో కూడా నిరుత్సాహ పరిస్థితి ఏర్పడ్డది. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి అన్నీ నీవేలే. హల్లెలూయా. ఇక్కడ యోబు గారి యొక్క తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఒక ఆమె ఉన్నదంట. ఎవరు? భార్య గారు ఉంది. సరే, అందరూ పోయినా కనీసం ఆవిడ ఉందని చెప్పి ఒక ఆదరణతో, ఓదార్పుతో మంచిగా జీవిస్తున్నటువంటి యోబు గారి జీవితంలో సడన్గా ఏమైందంట?
సైతాన్ గాడు ఎవరిని పట్టుకున్నాడంట? ఆమె దగ్గరికి వచ్చాడనమాట. సైతాన్ గాడు ఎంత మంచిగా చెప్తాడు తెలుసా? మనల్ని సులువుగా చిక్కులు పెడతామంటే ఇదే. నువ్వు నిజంగా మీ ఆయన ప్రేమిస్తున్నావు అసలేని? నువ్వు నిజంగా ప్రేమించిన ఆడదానం అయితే ఆయన అంత బాధపడుతుంది, నువ్వు ఎలా చూస్తున్నావు? అలా బాధపడుతుంటే చూసేదాను, నువ్వు అసలు భార్యవేనా? ఇట్లా మోటివేట్ చేసి ఉంటాడు సైతాన్ గాడు. అవును, నిజమే కదా. మనకి మీరు గమనించారంటే కాలిపోయిన కేసెస్ ఉంటాయి. 90% అలా కాలిపోయారు అనుకోండి, ఇంకా వాళ్ళ బ్రతకరని తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి చంపేసేటువంటి రూల్ కూడా ఉంటుంది హాస్పిటల్లో. మీకు తెలుసో లేదో కదా, నిజమేనా? ఏం చేయొచ్చంట, చావరాల్లో బతుకుతారు కానీ ఆ శరీరం అంతా కాలిపోయింది. 90% ఇంకెందుకు, ఈ ముఖం కాలిపోయింది, అన్నీ కాలిపోయినాయి. ఒకవేళ నిజంగా బతికి నడిచినారు అనుకోండి, ఏ దెయ్యం వస్తుందని చెప్పి ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు. అటువంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు ఇంజక్షన్ చేసి చంపించేస్తారు. అలాగే ఇక్కడ యోబు గారి సమస్య చూసినట్లయితే తీవ్ర స్థాయిని దాటేసింది అనమాట. ఘోరాతి ఘోరమైన సమస్యలు ఉన్నాడు ఆయన. అటువంటి బాధల్లో ఉన్నటువంటి నువ్వు చూస్తే ఎలా ఉంటావు నువ్వు భార్యవు? కాబట్టి ఏం చేయాలి, ఆయన చనిపోతే కనీసం అక్కడన్నా సుఖపడతాడు అని మోటివేట్ చేశాడు సైతాన్ గారు. ఈవిడికి నచ్చింది, అరే నిజమే మా ఆయన బాగుండాలి, ఈ కష్టం ఉండకూడదు, ఈ బాధ ఉండకూడదు, మరి ఈయన చనిపోవాలంటే ఎలాగా, దేవుని దూషించేస్తే చనిపోతాడని చెప్పి చిన్న సలహా ఇచ్చింది ఆవిడ. ఆయనకి అది ఎలా అనిపించింది, సలహాలాగా అనిపించలేదు, బాధ అనిపించింది అనమాట. అయ్యో దేవుని దూషించాలా అని చెప్పి ఆయనకి అర్థమైందనమాట. ఇది నీ ఆలోచన కాదు, ఇది మూర్ఖుల యొక్క ఆలోచన. ఎవడా మూర్ఖుడు అంటే సైతాన్ గాడు. కాబట్టి నువ్వు వాడి ఏజెంట్గా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి మూర్ఖురాలు అంటే ఎవరక్కడ? ఎవరండి? యోబు భార్య మూర్ఖురాలు కాదు, సైతాన్ గాడు మూర్ఖుడు అనమాట. కాబట్టి యోబు గారు చాలా తెలుగు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఓ ఈ మూర్ఖురాలు అంటలేదు. యోనానే ఓ ఈ నిద్రపోతానట్టు వాళ్ళ భార్య ఓ ఈ మూర్ఖురాలు అంటలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా భార్య ఇక్కడ ఉంది, భార్యను చూడలేదేనా? ఎవరిని చూస్తున్నాడు? వెనకాల ఉన్న సైతాన్ గారిని చూస్తున్నాడు అనమాట. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావేంటి? ఈ సత్యం తేలికి చాలామంది యోబు భార్య మూర్ఖురాలు అనుకుంటారు చాలామంది. యోబు భార్య మూర్ఖురాలు కాదు. యోబు భార్య మాట్లాడిన మాట మూర్ఖురాలు మాట్లాడినటువంటి మాట మాట్లాడింది కాబట్టి అలాగా మాట్లాడుద్దని చెప్పి యోబు గారు చెప్పాడు అనమాట. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుకు, నాకు డిస్కరేజ్మెంట్ అవుతుంది, నాకు నిరుత్సాహం వస్తుంది అని చెప్పి ఆ నిరుత్సాహ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంట. హల్లెలూయా. దాన్ని తీసుకోలేదు, ఆయన తిప్పుకొట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చి పడుతుంటాయి. సమయం అయిపోయింది, చాలా నేను పెట్టుకున్నాను కానీ ఇంకా స్టార్టింగ్లోనే ఉండిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఉపవాసం ఉండి దేవుని కనెక్ట్ అయ్యామనుకోండి, ఓ వస్తాను ఉంటాయి అన్నమాట. జీవజల నదులు మన హృదయంలోంచి మన కడుపులోంచి ప్రవహిస్తూ ఉంటుంటాయి. అనేక మంది జీవితాల్లో దాహం తీరుతుంది అనమాట. మోసే గారు ఒక కొండనే పగలగొట్టాడు, ఒక కొండనే కొట్టాడు. ఒక కొండ నుంచి వచ్చినటువంటి నీరు 30 లక్షల మంది ప్రజలకి, పిల్లలకి, పశువులకి, అందరికీ స్నానం చేయడానికి, తాగటానికి అనేక మందికి ఉపయోగపడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, సంఖ్యాకాండం 13:37 చదివినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, దేవుడు చెప్పలేదు, వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకుని ముందు వెళ్ళిపోవటం కాదు, ఒకసారి చూసొద్దాం, వేగుల వారిని పంపుదామని చెప్పి 10 మంది మరి వేగుల వారిని పంపించారంట. 12 మందిని పంపిస్తే అందులో 2 మాత్రం మంచి సమాచారం తెచ్చారంట, 10 మంది మాత్రం చెడ్డ సమాచారం తెచ్చారంట. ఉన్నట్టు చెప్పినా కూడా చెడ్డ సమాచారం అంటున్నాడు దేవుడు అక్కడ. ప్రియులు గమనించాలి, మంచి సమాచారం ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎవరు? యెహోషువ, కాలేబులు. వాళ్ళు వచ్చే ఉన్నారు 10 మందిని. అయ్యయ్యో వాళ్ళు యోధులు, అక్కడికి మనం వెళ్తే మన మిడతల్లాగా ఉన్నాం, మనల్ని వేసేస్తారు వాళ్ళు, మనల్ని చంపేస్తారు వాళ్ళు, మనకు మంచి జీవితం ఉండదు అని చెప్పి చెడ్డ సమాచారం ఇస్తూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, అనేక మంది మాటల్ని నిరుత్సాహపరచవచ్చు, నీ గమ్యాన్ని చేరకుండా ఆటంకపరచవచ్చు. కాబట్టి మెజారిటీ పీపుల్గా ఉన్నారు, అందరూ అదే చెప్పారు కాబట్టి కరెక్ట్ అనుకోవద్దు. 10 మంది చెప్తున్న మాటను దేవుడు ఏమన్నాడు తెలుసా? తప్పుడు సమాచారం. ఏమన్నాడు? మీరు తర్వాత చదువుకోండి అదంతా కూడా. మీరు 13 అధ్యాయం. కాబట్టి ఇక్కడ దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ నిరుత్సాహం వచ్చింది, డిసప్పాయింట్మెంట్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళంతా కూడా గందరగోళంలోకి వెళ్ళారు. మళ్ళా దేవుడు కలుగజేసుకుని నో, వాళ్ళు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, యెహోషువ కాలేబులు ఇచ్చిందే కరెక్ట్ అని చెప్పి మళ్ళా దేవుడు వాళ్ళ నిరుత్సాహం తొలగించి ముందుకు నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దావీదు విషయంలో చూసినట్లయితే 1 సమూయేలు 17:28 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. 1 సమూయేలు 17:28 ఏముంటుందంటే, దావీదు వాళ్ళ అన్నదమ్ములకి యుద్ధం చేస్తుంటే ఆహారం తీసుకుని వెళ్తాడు. సడన్గా గొలియాతు వచ్చి వీళ్ళందరం తిడుతూ ఉంటుంటే చూశాడు. గొలియాతు పెద్ద మనిషి,
దావీదు చూశాడు, చిన్న మనిషి. ఈ దావీదు చూశాడని గొల్లియాతు ఎంత మనిషి ఉన్నాడు ఏంటి అనుకున్నాడు, కానీ ఆ మనిషికి భయపడలేదు. ఎవడీడు ఇలాగంటున్నాడో, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత అభిషేకించబడిన వారు, సున్నత లేనటువంటి ఆ ఫిలిష్తీయుడు ఎలాగంటున్నాడని చెప్పి అని అన్నాడనమాట. ఎవడు యుద్ధం చెబితే నేను యుద్ధం చేస్తానంటే వాళ్ళన్న. మొదటి సమూయేలు 17:28 అంటాడనమాట. చదువుదామా ఆ మాట, వచ్చే మాట చదువుదాం. సమూయేలు రాసినట్టు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యైనటువంటి ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, హల్లెలూయా, ఇదిగో నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందని ఎవరు వశం చేశావు? నీ గర్వము, నీ హృదయం చెడుతనము నేను ఎరుగుదును. చూసారా ఏంటంట? నీ గర్వం, నీ హృదయం చెడుతాను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి, దావీదు యుద్ధానికి వెళ్తానంటే సొంత అన్నదమ్ములే ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు నాకు చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసేది ఏంటంటే, అన్న మాకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు, మా ఇంట్లో ఎవరో మారు మనసు పొందలేదు, నేను ఒక్కదాన్నే మారు మనసు పొందాను, కానీ నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, నన్ను అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను అందరూ బాధ పెడుతున్నారు. అందుకనే మీరు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వైపు చూసినప్పుడు, యేసయ్య ఎలాంటి వాడు అంటండి? ఆయనకి సైన్యములకు అధిపతి అని యెహోవా. హల్లెలూయా. యేసయ్య అన్న, యేసుప్రభు అన్న, పరిశుద్ధాత్ముడు అన్న అంతా ఒకటే. ముగ్గురు దేవుళ్ళు అనుకోవద్దు, ఒకే దేవుడికి 3 క్యారెక్టర్స్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ సైన్యములకు అధిపతి అంటే దేవుడు నీకుంటే చాలు అన్నప్పుడు మరి ఎవరు లేరంటారండి? అంటే దేవుడు నీతో ఉన్నాడంటే గొప్ప ఆర్మీ ఉంది, సైన్య సమూహాలు కూడా ఉన్నాయి, ఎంతమంది కలిసి నీకు సపోర్ట్గా ఉంటే నాకు ఎవరు లేరంటే ఎలాగ అసలేని? వాక్యం అర్థమలేనట్లు అన్నమాట. వాక్యం అర్థమైనటువంటి దావీదు ఏం చేస్తున్నాడు? ముందుకెళ్తా ఉన్నాడు. వాక్యం తెలియనటువంటి ప్రజలంతా ఏం చేస్తున్నారు? వెనక్కి ఉన్నారు. వాక్యం తెలిసినోడు సమస్యను దూసుకుంటూ పోతుంటాడు, వాక్యం తెలిసినోడు సమస్యకి ఎదురెళ్తాడు, వాక్యం తెలియనోడు సమస్యను చూసి పారిపోతాడు. ఈరోజు మీరు సమస్యలకు లొంగిపోతున్నారా, కృంగిపోతున్నారా? అమ్మో ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ సమస్య ఎలా తీర్చాలి, ఈ ఇల్లు ఎలా కట్టాలి? వీళ్ళకి వాక్యం తెలియదు అనమాట. వాక్యం తెలిసే క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ఏంటదే? ప్రతి అవసరంతో ఇల్లు ఉందా? ప్రతి అవసరం అంటే కాలు ఉందా? ప్రతి అవసరం అయితే పెళ్ళి ఉందా? ప్రతి అవసరం అంటే నీ భర్త ఉన్నాడా? అన్నీ ఉన్నాయి. మరి ఎక్కడ నమ్మరు? మరి నమ్మితే ఆందోళన ఎందుకు? ఎవరి మనసు నా మీద అనుకున్నానో వాడు పూర్ణ శాంతి గలవాడుగా, సగం శాంతి అప్పుడు శాంతి, ఏదో మెసేజ్ అన్నప్పుడు బ్రదర్ మెసేజ్ అని చెప్పి అంత భలే ఉంటుందంటే తర్వాత అంతే మెసేజ్ అయిపోయినట్టు మళ్ళీ వచ్చేస్తుందంట, అవిశ్వాసం వచ్చేస్తుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇలా ఉండదు, అటు ఇటు ఉండదు, ఎప్పుడు ఒకలాగా ఉండాలన్నమాట. యేసు వైపు చూస్తే నీ గురి యేసయ్య మీద ఉండాలి. ఆ పాస్టర్ చెప్తేనే అవుతుంది, ఆ పాస్టర్ దగ్గర ఉంటేనే అవుతుంది, ఇట్లా కాదు. యేసు వైపు నువ్వు ఉన్నావంటే ఏ విధంగానైనా నీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నీ గురి యేసయ్య ఉండాలి, నీ గమ్యం యేసయ్య ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే దావీదుని వాళ్ళ అన్న తిడుతున్నాడు అనమాట. నీ గర్వం నాకు తెలుసురా, నీ సంగతి నాకు తెలుసురా, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ బరువు ఎంత? అద్భుతం జరగడానికి నీ వయసు, నీ బరువు, నీది ఏమీ సంబంధం లేదు అక్కడ. నీ విశ్వాసం కావాలంతే. ఆమేన్. దావీదు నమ్మాడు, దేవుని వాక్యం నాకు తెలుసు, నా పక్షాన ఉన్నవాడు వీడి కంటే శక్తిమంతుడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధంగా ఎవరు నిలబడతాడు? ఏ సమస్య నిలబడుతుంది, ఏ గొల్లియత్ నిలబడుతుంది, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదని నమ్మినటువంటి వాడు దావీదు. వీళ్ళ అన్నదమ్ములేంటి? కండబలం చూస్తారు, హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, ఆడి హైట్ చూస్తారు, ఈడి వెయిట్ చూస్తారు, అది ఇది కంపేర్ చేస్తారు. రేట్లు చూస్తారు చాలామంది. అమ్మో ఇంత రేటా, మనం కొనలేములే. నేను ఎప్పుడూ మానేసాను రేట్లు చూస్తాం, ఇది కావాలా తీసుకోవటం అంతే. మరి ఎలాగొస్తుంది? రేటు చూడకపోతే ఎలా బ్రదర్? మరి అసలేని నువ్వు రేటు చూడొద్దు. ఇక్కడ ఏం చెప్పాడు? ఫిబ్రవరి 12:2 ఎటువైపు చూడాలంట? యేసు వైపు చూచు ఓపికతో పరిగెట్టి, నీకు కావాల్సింది ఓపిక, చూడవలసింది యేసేని. ఆమేన్. ఓపిక పట్టు, వస్తుంది నీకు రావాల్సింది. ఇట్లాగా ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఏంటంట? నువ్వు ప్రార్థన చేసి ఈ కొండను పొమ్మంటే సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పి కిటికీ దగ్గర మోకరించిందంట. మోకరించి, ప్రభా ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తుందని చూస్తుందంట. అంటే ఆవిడ ఆలోచన ఎలాగుంది? ఇట్లా సినిమాలలో అలా కొండ లెగిస్తుంది, అలా గాల్లో వెళ్తుంది, అలా సముద్రంలో పడుతుంది అని చూస్తూ ఉందంట. ఎప్పటికీ జరగట్లేదు అది. వింటున్నారా? ఎప్పటికీ జరగట్లేదు.
ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నేను సండే స్కూల్కి వెళ్ళాలంటే కొండ మీద నుంచి ఎంత పెద్ద కొండ ఎక్కాలన్నా కష్టమే, చుట్టూ తిరగాలన్నా కష్టమే, కాబట్టి నువ్వు చెప్పు కదేసా ఆ కొండ లేకుండా చేసేసావు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటుందంట చిన్న బిడ్డ. సడన్గా ఏమైందంటే అక్కడ ఓన్ చేసి పడ్డదంట. వాళ్ళు ఓన్ చేసి వాళ్ళు వచ్చి అందులో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఆ సముద్రంలో ఐ మీన్ ఏంటంటారు ఆ కొండని ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్ళి సముద్రంలో పడేయారంట. హల్లెలూయా. చూసారా, నువ్వు ఊకలాగా ఊహించుకుంటావు అద్భుతం ఇలా జరుగుతుందని చెప్పి. నువ్వు అడుగు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న బిడ్డ ప్రార్థన ఆలకించి దేవుడు ఏ కొండ అయితే అడ్డుగా ఉందో అదే కొండను తొలిసి మంచి రోడ్డు వేశారంట. ఆమేన్, ఆమేన్. నీ ఆటంకాలే అద్భుతంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. నీ సమస్యల్ని సాక్ష్యాలుగా మార్చేస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ నువ్వు నమ్మాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అద్భుతాన్ని చూస్తావు. నిరుత్సాహ పరిస్థితులు నేను వెంటాడుతుంటాయి. ప్రతి నిరుత్సాహం వెనకాల ఈ లోకం వెనంత కీడు వెనక సామెతలు కాదు, మనకు తెలియవలసింది అనుభవాలు కావాలన్నమాట. నువ్వు అనుభవించాలి, నీ జీవితంలో అనుభవించాలి. ఈరోజు నేను ఇంత సంతోషంగా దేవుని సందులో వాక్యం చెప్తూ ఉన్నాను, కానీ గతంలో కన్నీళ్ళు అయితే కార్చలేదు, కానీ చాలా కష్టాలు గుండా వెళ్ళాను, సమస్యలు గుండా వెళ్ళాను. ఏ సమస్యను నన్ను నిలబడి చేయలేదు. ఏ సమస్య గుండా వెళ్ళినా కానీ అందులో కూడా నేను సంతోషించాను. హల్లెలూయా. అగ్నిగుండంలో ఉన్నటువంటి శద్రకు మేషకు అబేద్నెగోను వారు కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు. అగ్నిగుండాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? పూలమాలలుగా మార్చేసుకున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో దేవుడు పని చేస్తున్నావు, దేవుడి కొరకు జీవిస్తున్నావు అని చెప్పి నిరుత్సాహం ఏర్పాటు చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. బిల్ బ్రే అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేవుడిని ఎంత విపరీతంగా ప్రేమిస్తాడంటే ఆయన డిసప్పాయింట్ చేయడం ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, చివరికి సైతాన్ని వాడి వల్ల కూడా కాదంట. ఎప్పుడు థ్యాంక్ యూ జీసస్, దేవునికి స్తోత్రం అని చెప్పి నడుస్తున్నా కూర్చున్నా ప్రతి నిమిషం దేవుని స్తుతిస్తూ ఉంటుంటాడంట. ఒక మీటింగ్కి వెళ్ళాడు, వచ్చేస్తున్నాడు, చీకటి పడిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఉన్నాడు పక్కన ఎవడు? శోధకుడు సైతాన్ గాడు వచ్చి, బిల్బ్రే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నావా? లేదు, నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు మోసపోతున్నావు, దేవుడు నిన్నేమీ ప్రేమించట్లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇలా చీకట్లు ఒంటరిగా ఎందుకు నడుచుకుని వెళ్తావు? కారు ఉండాలి కదా నీకు, అది ఏమీ లేదు కదా, ఎందుకు నువ్వు ఇలాగా దేవుడు పని చేస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అన్నాడంట. నో, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాడంట. మరి నువ్వేం తీసుకెళ్తున్నావు నీ పిల్లలకి? నీ పిల్లలు ఆకలితో ఉన్నారు తెలుసా ఇంటి దగ్గర, ఏం తీసుకెళ్తున్నావు అంటే ఏమీ లేదు ఆయన దగ్గర. నా దేవుడు అంతా సమకూరుస్తున్నాడు, దేవుడు గొప్పడని చెప్తున్నాడంట. నిజంగా చూస్తే చేతులు ఏమి లేవు, చాలా దూరం వెళ్ళాడు, వాళ్ళు ఇచ్చిన కోనికి ఇంత, దాంతో ఏమి చేయలేడు ఆయన. సరే, వాళ్ళకి ఆల్రెడీ ఆయన బంగాళదుంపలు పండించేటివాడంట. ఆ పొలంలోకి లేవనుంటే తీసుకుని వెళ్తారని చెప్పి వెళ్తా వెళ్ళేసరికి చీకటి పడిపోయిందంట. గబగబ ఎక్కడ చూశాడంట, ఏమన్నా బంగాళదుంపలన్నా ఉన్నాయే, ఆ పొటాటోస్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి చూశాడంట. ఎక్కడా చూస్తే ఒకటి వచ్చిందంట, బంగాళదుంప, కుళ్ళిపోయిన బంగాళదుంప వచ్చిందంట. పగలబడి నవ్వటం మొదలు పెట్టాడంట సైతాన్ గాడు. చూసావా బిల్బరే, నీ దేవుడే నిజంగా గొప్పోడైతే తాటుగా ఎంత బంగాళదుంప దొరకాలి నీకు? తాటుగా ఎంత బంగాళదుంప దొరికితే అప్పుడు నీ దేవుడు గొప్పోడు అంతే. నేను ఏంటి కుళ్ళిపోయిన బంగాళదుంప దొరికింది, ఇప్పటికైనా అర్థం చేసుకో, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడి ప్రేమ నీ మీద లేదు, నువ్వే భ్రమలో జీవిస్తున్నావు అన్నదంట. నో, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తిమంతుడు, హల్లెలూయా అని చెప్పి అది అక్కడ పడేసి ఇంకా చేతులు ఉన్న మట్టి తుడుచుకుని మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ, నువ్వేమన్నా సరే నా దేవుడిని స్తుతిస్తాను నేను, హల్లెలూయా, నువ్వేమన్నా సరే నా దేవుడు మహింపరుస్తాను, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నాడంట. గమనించాలి, డిసప్పాయింట్మెంట్గా నువ్వు డిసప్పాయింట్మెంట్గా ఉండాలి, సమస్యగా నువ్వు సమస్యగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. అలా పాడుకుంటూ వస్తుంటే ఒక స్వరం వినిపిస్తుందంట. ఏంటది? బిల్బ్రే, బిల్బ్రే. మళ్ళీ సైతంగాడు అనుకునినా పట్టించుకోవట్లేదు అనమాట, వెనక చూడట్లేదు, నడుచుకుంటానే వస్తున్నాడంట. ఒక వ్యక్తి ఆయాసపడుతూ దగ్గరికి వచ్చాడంట. బిల్బ్రే గారు అంటే, చెప్పండి ఏంటి? ఏమీ లేదు, ఇదిగో ఇది దేవుడు మీకు ఇమ్మన్నాడు. ఏంటది? బిర్యానీ ప్యాకెట్. హల్లెలూయా, హల్లెలూయా. బిర్యానీ ప్యాకెట్ మీకు, మీ కుటుంబానికి అందరికీ సరిపడా ఆహారం దేవుడు నాకు ఇమ్మన్నాడు, వేడివేడిగా తీసుకుని వెళ్ళమన్నాడు. మిమ్మల్ని ఎంత కేకేస్తే నేను పడతలేదు, మీకు తీసుకోండి అని చెప్పాడంట. ఓ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి సైతాన్ గాడు వంక ఇలా చూసాడంట. చూసావా నా దేవుడు ఎంత గొప్పోడని. ఆ బ్యాగ్ తీసుకుంటే ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళా జేబులో చేట్టి ఇలాగిచ్చాడంట. ఏంటది? డబ్బు కట్ట. ఆల్మోస్ట్ 1 monthకి ఎంత రిచ్గా తిన్నా తరగనటువంటి డబ్బు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ కూడా లాసుపోడు, మోసపోడు. కానీ సైతాన్ గడు నిన్నేం చేస్తాడు? నిరుత్సాహపరుస్తాడు, డిసప్పాయింట్మెంట్ చేస్తాడు. ఎన్ని పరిస్థితులు ఏలుబడి చేసినా కానీ ఎప్పటికీ దేవుడు నువ్వు విడిచిపెట్టొద్దు ప్రియులరా. అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నిరుత్సాహ పరిస్థితుల్లో మనం ప్రోత్సహించబడాలంటే ఏం చేయాలంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే దావీదును అందరూ నిరుత్సాహపరిచారు. దావీదు జీవితం అంతా కూడా మరి ఏడుపు కొట్టు పరిస్థితి వచ్చేసింది. ఏడ్చాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, రాళ్ళతో కొట్టి చంపేయాలనుకుంటే దావీదు ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అంట. హల్లెలూయా. ప్రభువును బట్టి ఏంటంటే, ప్రభువును బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ జీవితంలో నిరుత్సాహ పరిస్థితుల్లో ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంట. హల్లెలూయా. నీ నిరుత్సాహ పరిస్థితుల్లో నీ అత్తని జ్ఞాపకం చేసుకోవడం కాదు, నీ నిరుత్సాహ పరిస్థితుల్లో నీ మామూలు జ్ఞాపకం చేసుకోవడం కాదు. నాకు ఒక సంఘటన బాగా గుర్తున్నది. కరోనా వైరస్ టైంలో క్లాసులు లేవు, నాకు ఏమి లేవు, చాలా పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. మా అత్తమ్మ వచ్చింది. అప్పుడు వచ్చి మా దగ్గర 2-3 రోజులు ఉంది. మా ఆవిడని అడిగింది, ఏం చేస్తున్నాడా మీ ఆయన అంటే, ఖాళీగానే ఉంటున్నాడు, ఏం పని చేయట్లేదు, మరి ఎలాగొస్తుంది, రెంట్ ఎలా కడుతున్నారు, తింటాకి ఎలాగొస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తే బాగోదని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి, ఇదిగో మన ఇంటి దగ్గర ఒక అబ్బాయి ర్యాపిడోలో చేస్తున్నాడు, బైక్ ఉన్నది కదా, మరి మీ ఆయన కూడా అందులో జాయిన్ అవ్వమను, డబ్బులు వస్తాయి అని అన్నదంట. అప్పుడు మా అమ్మ ఇలాగంటుందని చెప్పి మా ఆవిడ నాతో చెప్పింది. సరే, మీ అమ్మ వచ్చింది. వచ్చిన రోజులు ఏం వేసి పెట్టాం మనం? గంజేసి పెట్టామా? మంచి చికెన్ మటన్ వేసే పెట్టాం. సమృద్ధి. ఏదైనా లోటు చేసామా? ఏ లోటు లేదు, అంత సమృద్ధి ఇచ్చాం. ఇక్కడికి వస్తే మీ అమ్మతో పాటు 10 మందిని తీసుకుని రమ్మని, ఏదైనా లోటు చేస్తే అప్పుడు అడగమని. కాబట్టి నాకు సలహాలు ఇవ్వటాకైతే ఎవరైనా ఫోన్ చేయొద్దు, నాకు సలహా తీసుకోవటాకైతే ఎవరైనా ఫోన్ చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను డివైన్ కనెక్షన్లో ఉన్నాను. ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగి ఏం చేస్తున్నాడు అంటే ఖాళీగా ఉన్నాడని మాత్రం చెప్పొద్దు. మా ఆయన పునాది వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేనికి? జీవితానికి పునాది వేస్తున్నాడు, అద్భుతాలకు పునాది వేస్తున్నాడు. అది మీకు కనపడదు, దానిపైన వస్తాయి కదా, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 50వ అంతస్తు, 100వ అంతస్తు, అప్పుడు మీకు కనపడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. వెయిట్ అండ్ సీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, నా జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వాయి కానీ ఎప్పుడు నేను రూపాయి అప్పు చేయలేదు. ఆమేన్. 15 సంవత్సరాలు అయింది నేను 15 పైసలు అప్పు చేసి. ఎంతండి? 15 సంవత్సరాల్లో కరోనా వైరస్లో కూడా ₹1 అప్పు ఒక్కరిని అడగలేదు నేను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడాను నాకులాగా మీరు కూడా జీవించాలి. ₹1 అప్పు లేని జీవితం జీవించాలి. హల్లెలూయా. ఒక చుక్క కన్నీటి కార్చకుండా జీవించాలి. హల్లెలూయా. ఎంతసేపు అయిందండి కన్నీరు కార్చి? ఎంతసేపు బ్రదర్, ఇప్పుడే చర్చికి వచ్చి ముందు ఏడ్చి వచ్చాం మేము బాగాను. ఎందుకంటే మా సమస్య అలాంటిది. సరే చెప్పండి పోనీ, నేను కూడా ఏడుస్తాను మీతోటి. గంట ఏడ్చే కానీ ఒక 2 సమస్యలు తీరాయంటే చెప్పండి పోనీ, ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి మీతో పాటు కూర్చోబెడతాను. బైబిల్ గ్రంథంలో ఏడతం వాళ్ళకి సమస్య తీరిందని ఎక్కడ ఉండదు, కానీ యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలు సమస్య కాదు, నీకు ఏ కోరుకుంటే తీరిపోతుందంట. హల్లెలూయా. ఎంత సింపుల్గా వాక్యం ఉంటే కాంప్లికేట్ చేసేసేసి ప్రకటించండి, వ్రత దినం ఏర్పాటు చేయండి, ఉపవాసాన్ని తీర్మానం చేసుకోండి, అంతే. అన్ని బంద్, ఇటు బందే అటు బంద్, అన్ని బందులే. ఇంకా ద్వారాలు తెరుస్తారు. ఏంటి? ఏడుపు ద్వారాలు, కన్నీటి ద్వారాలు. ఆ దారాలు అలా కారుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు చూసినా ఏ సమస్య తీరదు మాత్రం ఎడుతూనే ఉంటుంటారు. దయచేసి గమనించాలి ప్రియులారా, నీ కళ్ళల్లో కన్నీరు కారిందంటే చాలా విలువైనదిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. నేను నవ్వి ఏడ్చిన సందర్భాలు ఎక్కువ, కానీ మామూలుగా ఏడ్చిన సందర్భాలు అసలు లేనే లేవు. ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయి నవ్వుతే కూడా కన్నీళ్ళు వస్తే తెలిసే లేదు, ఇది తెలియదు అసలేని. ఆనంద బాష్పాలు అనేటువంటివి ఉన్నాయని తెలుసా? ఎక్కడున్నాయో, ఎంత లోతులు ఉన్నాయి, బోరేయలేమటి తోడాలంటే పైకి కదా. నవ్వి ఏడ్చాను వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. అయ్యయ్యయ్యో, నవ్వి ఏడ్చిన ఒక్కడు కూడా లేరా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక నుంచి మీరందరూ కూడా నవ్వి ఏడ్చేవారుగా అవుదురు గాక. ఆమేన్. నవ్వలేక మీరు కన్నీళ్ళు కార్చుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ కంప్లీట్ అవ్వలేదు ఇవ్వాలి వాక్యం, సమయం మాత్రం చాలా అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకో. గతంలోనే దేవుడు నీ జీవితంలో ఇచ్చిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ భర్త నిన్ను కొట్టాడా? షట్ యువర్ మౌత్. లోపలికి వెళ్ళి పెన్న పుస్తకం తీసుకో. ఫస్ట్ అయినప్పుడు పెళ్ళి అయినప్పుడు మీ ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు, నిన్ను ఎంత ప్రేమగా హక్ చేసుకున్నాడు, నీకు ఏం కొనిచ్చాడు, నిన్ను ఏ చీర కొనిచ్చాడు అని గుర్తు తెచ్చుకో. ఇంట్లో కూర్చుని నవ్వుకో. మీ ఆయన అనుకో అయ్యి పిచ్చి పట్టేసి నేను మా ఆవిడకి అనుకుంటాడు అనమాట. ఏం చేయాలి? అప్పుడు వచ్చి చూసి పేపర్ చూడాలన్నమాట. పేపర్ చూసి నేను ఏం చేస్తాడు? సారీ చెప్తాడనమాట. ఇది సూత్రం. ఇది మానేసి నన్నే కొడతావా, అసలు మా అమ్మ సంగతి నీకు తెలుసా, మా నాన్న సంగతి నీకు తెలుసా, ఇంకా సంగతులన్నీ తెలుసుకుందాక ఉన్నదంతా ఊడిపోతుంది అనమాట. కాబట్టి అలా అక్కడ ఏం చేయాలి? ఫస్ట్ మీ ఆయన నేను కొట్టాడు అనుకో, ఏం మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళిపో, పెన్న పుస్తకం తీసుకో. నన్ను ఫస్ట్గా ఎంతగా ప్రేమించావో, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళావో ఇవన్నీ రాసి ఆ పేపర్ చూపించండి. ఇంకా అయిపోయింది, ఫ్లాట్ అయిపోతాడు ఆయన. మొత్తం జీవితం అంతా కూడా, క్లైమేట్ అంతా కూడా మారిపోతుంది. హల్లెలూయా. అలాగే దేవుడు ఈ రోజున నీ జీవితంలో గతంలో చేసిన అద్భుతాలు ఇప్పుడు గుర్తు తెచ్చుకో. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా, డిస్కరేజ్మెంట్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, రోగంలో ఉన్నావా, లాస్లో ఉన్నావా, ఇప్పుడు చూడొద్దు. గతంలో నీ దేవుడు చేసిన అద్భుతాలను చూడు, భవిష్యత్తులో నీ దేవుడు చేసేటటువంటి కార్యాలను చూడు, స్వతంత్రించుకో. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడి ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దామనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.